ఒక అడవిలో ఒక సింహం ఉండేది. అది ఆ అడవికి రాజు. ఆ సింహాన్ని చూస్తే జంతువులన్నింటికీ భయం. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు తీసేవి. సింహం చేతికి ఏ జంతువైనా చిక్కిందా అది దానికి ఆహారం కావలసిందే. ఒకరోజు సింహం వేటకు వెళ్ళింది. ఒక దుప్పిని చంపింది. కడుపు నిండా దాని మాంసం తిన్నది. ఒక చెట్టు కింద నీడలో నిద్రకు ఉపక్రమించింది. ఆ చెట్టు క్రింది కలుగులో ఒక ఎలుక ఉండేది. అది కలుగు నుండి బయటకు వచ్చింది. సింహాన్ని చూచి భయపడింది. అది నిద్రపోతున్నదని గమనించింది. సింహం మీద ఎక్కి అటూ ఇటూ తిరిగింది. తన మీద ఎలుక తిరుగుతూ ఉండడంతో సింహానికి మెలకువ వచ్చింది. ఎలుక కనిపించింది. తనకు నిద్రాభంగం కలిగించినందుకు దానిమీద కోపం వచ్చింది. గబుక్కున దాన్ని పట్టుకున్నది. చంపబోయింది. అప్పుడా ఎలుక, అడవిరాజా, తెలియక తప్పు చేశాను. నన్ను క్షమించు. అడవికి రాజువైనా నువ్వంటే నాకెంతో గౌరవం. నీకెప్పుడైనా ఆపద వస్తే నేను సాయం చేస్తాను. నీ ప్రాణాలు కాపాడుతాను. రాజులు భృత్యుల తప్పులను క్షమించాలి కదా అంటూ చేతులెత్తి నమస్కరించింది. కన్నీళ్లు పెట్టుకుంది. సింహానికి ఎలుకను చూస్తే జాలి కలిగింది. ఇంతలేని చిట్టెలుకవు, నువ్వు నా ప్రాణాలు కాపాడుతావా అంటూ పెద్దగా గర్జించింది. నిన్ను విడిచిపెడుతున్నాను. ఇంకెప్పుడూ తప్పు చేయకు అంటూ చిట్టెలుకను వదిలిపెట్టింది. బ్రతుకు జీవుడా అనుకుంటూ ఎలుక తన కలుగులోకి దూరిపోయింది. కొంతకాలం గడిచిన తరువాత కొంతమంది వేటగాళ్లు వచ్చి వలవేశారు. సింహం చూడక అందులో చిక్కుకుంది. ఎంత తప్పించుకోవాలన్నా దానికి వీలుకాలేదు. వేటగాళ్లు తనను చంపుతారని దానికి భయం వేసింది. భయంతో అది గర్జించసాగింది. కలుగులోని ఎలుకకు సింహగర్జన వినిపించింది. ఏదో ప్రమాదం జరిగిందని గ్రహించి కలుగు వెలుపలికి వచ్చి తొంగి చూచింది. వలలో చిక్కుకున్న సింహం దానికి కనిపించింది. ఎలుక గబగబా సింహం దగ్గరకు వెళ్ళింది. భయపడవద్దని చెప్పింది. చకచకా వలత్రాళ్లను కొరికివేసింది. సింహం వల నుండి బయటపడింది. ఎలుకకు కృతజ్ఞతలు తెలియచేసింది. అడవిలోకి పరుగు తీసింది. నీతి: చిన్నవాళ్లను తక్కువగా చూడకూడదు. వాళ్లు కూడా ఎప్పుడైనా తమకు చేతనైన సహాయం చేస్తారు.